ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా ఇప్పుడు దాన్ని 2029కే అమలు పరిచే విధంగా ఉండాలని అమిత్ షా గారు ఆల్రెడీ దాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 2011 సెన్సస్ ని వాడి 2029 ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి. 2029 రాబోయే ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్స్ కల్లా ఉమెన్ రిజర్వేషన్స్ అమలు పరచాలని. 33% రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చే ప్రతిపాదన అది నిజంగా ఫస్ట్ యాక్చువల్లీ 33% మహిళలకు ఇవ్వాలనంటే కూడా గెలిచే క్యాండిడేట్లు అనే ఒక మేజర్ ఒక అంశం చుట్టూతానే ఎలక్షన్లో టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అట్లాంటిది 33% రిజర్వేషన్లు అమలు పరచాలి 2029 ఎలక్షన్స్కి అనేది పట్టుదలతో ఉన్నట్టుగా సమాచారం. దాంట్లో వివరాలు ఏంటి చెప్తారా? సాయి గారు, ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ బిల్లో నారీ శక్తి వందన్ అధినేయం ఈ చట్ట పేరు అది కూడా స్టాలిన్ అబ్జెక్ట్ చేయవచ్చు కావాలంటే, అది హిందీలో పెట్టారు బిల్ అని చెప్పి. ఎనీవే నంబర్ ఆఫ్ సీట్స్ లోక్సభలో 816 కావచ్చు ఫ్రమ్ 543 ఇప్పుడున్న దాని ప్రకారం. ఇది సెన్సస్ 2011 బేస్ మీద ఉంది. డీలిమిటేషన్ ఓకే సాయి గారు. దీంట్లో 270 సీట్లు మహిళలకి కేటాయించబోతున్నారు. 270 సీట్స్. ఆలోచించండి, ఇక్కడి నుంచి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది దీంట్లో మేల్ మెంబర్స్ ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీని చాలా సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. రేపు మహిళలకి ఈవెన్ తెలంగాణలో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ హస్బెండ్స్ ఆబ్జెక్ట్ చేస్తారు. ఇది మా సీటు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి నడిపించుకుంటున్నాం, మీరెట్లా మహిళలకి ఇస్తారు, రొటేషన్ బేసిస్లో ఇస్తారా? సో ఈ ప్రాబ్లం సాయి గారు చాలా మట్టుకు, ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ కోటా కూడా వస్తుంది. విమెన్స్ కోటాలో షెడ్యూల్ కాస్ట్ ఇస్తారా, మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్స్ ఇస్తారా మళ్ళీ అండి, అది ఇంకో ప్రాబ్లం. అది దీనికి ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ మీకు గుర్తుంటుంది, ఫస్ట్ ఈ లోక్సభలో బిల్ తీసుకొచ్చినప్పుడు అబ్జెక్ట్ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన అన్నారు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పిన మనిషి. తర్వాత ఆయన సతీమణిని ముఖ్యమంత్రి చేశారు ఆయన, అది ఇంకో స్టోరీ అది. సో ఈ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం అది కూడా తీసుకొని ఒకటి డీలిమిటేషన్. సో దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంది సాయి గారు, మనం అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ కాల్డ్ 2011 సెన్సస్, దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ 2026 సెన్సస్, 27 కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే, నడిమిట్లో డీలిమిటేషన్. సో దీన్ని 3-4 కాంపౌండ్ అమిత్ షా గారు ఇప్పుడు డీల్ చేస్తున్నారు. దాంతోపాటు ఉమెన్స్ రిజర్వేషన్. సో ఈ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ బిల్ దాంతో మహిళలకి రావాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది సాయి గారు. దాట్ ఈస్ సంథింగ్ దే విల్ హావ్ టు గివ్. దర్ ఇస్ నో అదర్ గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. సో గవర్నమెంట్ దీన్ని కాన్స్టిట్యూషన్లో 106th అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ అండ్ సెన్సస్ ఎక్సర్సైజ్ దీన్ని కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లోక్సభ సెగ్మెంట్ ఇట్సెల్ఫ్ 543 నుంచి 816 అనగానే యూ కెన్ ఇమాజిన్ ఓకే ఆల్మోస్ట్ 280 సీట్స్ పెరుగుతుంది. ఇట్స్ అ బిగ్ ఎక్సర్సైజ్. అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి డెఫినెట్గా దానికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు నార్త్ ఇండియా మొత్తం తీసుకెళ్ళిపోతారు, సౌత్ ఇండియాకి ఏముంటుంది, తప్పు. మీ పార్టీ నార్త్ ఇండియాలో గెలవమని చెప్పండి, ఉత్తరప్రదేశ్లో గెలిపించండి. మీరు ఇప్పుడున్న 80 సీట్లు ఎంత గెలిచారు లాస్ట్ టైం, దానికన్నా ముందు ఎంత గెలిచారు మీరు చూడండి. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ కాంగ్రెస్ది. కానీ ఈ లెక్కన ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ అవకాశాలు ఉంటాయి కదా, డెఫినెట్గా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అవకాశం కన్నా ఎక్కువ సాయి గారు మెయిల్ డామినేట్. ఇప్పుడు మీరు చూస్తుంటారు పంచాయత్ లెవెల్లో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు 33% అక్కడి నుంచి, కార్పొరేషన్ లెవెల్లో ఇచ్చారు. కానీ వాళ్ళ భర్తలు నడిపిస్తున్నారు సాయి గారు. మన దగ్గర నేను చెప్పను కానీ మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఒక హోర్డింగ్ కనిపిస్తాయి, ఒక లేడీ మెంబర్ ఉంది, ఆమె భర్త ఆమె కన్నా పెద్ద ఫీచర్లో ఉంది అక్కడ పక్కన. ఆమెను నామినేట్ చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో, కానీ ఫోటోలో ఆమె కన్నా పెద్దది. ఆయన ఎందుకు వచ్చారు పిక్చర్లో? షీ షుడ్ బి దేర్. అంతే, అక్కడే మీకు చూపిస్తున్నారు దట్ మెన్ రన్ ఎవ్రీథింగ్. కొన్ని కేసెస్లో మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వాళ్ళ పర్టికులర్ పంచాయత్లో వాళ్ళ మెంబర్స్కి డైరెక్ట్లీ ఫండ్స్ ఇస్తారు కొంచెం. ఆ ఫండ్స్ కూడా హస్బెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది జరిగింది. దిస్ ఇస్ ద స్కామ్. కరెక్ట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సాయి గారు, బేసిక్లీ దీన్ని ఒక పాజిటివ్ మూడ్గా తీసుకోవాలి, దీన్ని నెగటివ్గా తీసుకోక్కర్లేదు. నథింగ్ రాంగ్ విత్ దిస్. ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం ఎస్పెషలీ నార్త్ ఇండియాలో మనం అది అంగీకరించాల్సిందే. ఉమెన్ రిజర్వేషన్ అనగానే ఒక మేల్ అబ్జెక్షన్, మేల్ డామినేటెడ్ సొసైటీ. మన మేల్ డామినేటెడ్ సొసైటీయే మన ఇప్పుడు కూడా
దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఎవడెవడు లేదని చెప్పినోడు నేను అడుగుతాను, నువ్వు కట్నం తీసుకున్నావా లేదా అని అడుగుతా వాడి దగ్గర, అంతే. దెన్ ద ఫెలో విల్ బ్యాక్ అవుట్ ఇమీడియట్లీ. ఓకే, మీరు ఉమెన్ డామినేటెడా మేల్ డామినేటెడ్ అక్కడే చూపిస్తున్నారు. మీరు కట్నం తీసుకుంటే యుద్ధ దున్నపోతు, అంతే. దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ ఇట్. ఎనీవే చూద్దాం, ఇది గవర్నమెంట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కానీ నేను ఒక స్టడీ కూడా చేయబోతున్నాను. ఐఎమ్ టేకింగ్ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ, పాపులేషన్ వైజ్. ఇన్ 2011 లాస్ట్ టైం జరిగినప్పుడు, ఈ ఫస్ట్ లోక్సభ సీట్ అప్పుడు ఉన్నప్పుడు 2011 సెన్సస్ జరిగినప్పుడు పర్ లోక్సభ సీట్కి ఎంత పాపులేషన్ ఉండే, ఇప్పుడు 2025 ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఎంత ఉంటుంది, 2026లో ఎంత వస్తుంది నాకు తెలియదు. కానీ దాన్ని బట్టి పాపులేషన్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఎంత పెరుగుతుంది, తమిళనాడు ఎంత పెరుగుతుంది, తెలంగాణ, మనం అప్రాక్సిమేట్ ఫిగర్స్ అయితే ఇచ్చేసాను. అదే ఉంటుందో దానికంటే తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో చూడాల్సి వస్తుంది సార్. ఎస్ సార్, సూపర్ సార్. యాక్చువల్లీ ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అండ్ మహిళా రిజర్వేషన్లు ఈ రెండు కూడా చాలా పెద్దవి. ఇవి జరిగితే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం, కరెక్ట్, ఒక రకంగా కొత్త అధ్యాయం లాంటిది, అంతే కదా సార్? కరెక్ట్. నిజంగా దీంట్లో మధ్యలో ఎన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయో ఏమవుతాయో చూద్దాంలేండి సార్. అమిత్ షా గారు చేస్తే అవుతుంది సాయి గారు. అమిత్ షా గారు చేస్తే ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్ అన్నమాట, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.